ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ప్రభునందు ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే హృదయములను కలవరపడనీయకుడి అని యేసు ప్రభుల వారు అంటా ఉన్నారు. ఈ దినాలలో మరి అన్నిటి విషయంలో మానవునికి కలవరం ఉంటుంది. కుటుంబ విషయంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఇంకా అన్నిటి విషయంలో ఈ దినం కుటుంబం ఎట్లా నడుస్తుందో, రేపు ఏ విధంగా ఉంటుందో, ఏం తినాలో, ఎలా బ్రతకాలో, ఏమి ధరించుకోవాలన్న కలవరం మానవులో ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఈ కలవరమే మరి దేవుని యొక్క విశ్వాసం నుండి మనుషుల్ని తొలగిస్తూ ఉంటుంది. మనుషుడు దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడానికి గల కారణం ఏంటిదంటే హృదయంలో కలవరం ఉండడం వలనే, హృదయంలో అన్నిటిని బట్టి మరి చింతించుట వలనే దేవుని యందు విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏలియా వర్షము కురవద్దు అని మరి ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ వర్షం ఉండదు. మరి ఏలియాను పోషించడానికి దేవుడు చెప్తా ఉంటాడు, అక్కడికి వెళ్ళు, ఓ సారపాత అనే విధవరాల దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ సారపాత విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఆమె కట్టెలు ఏర్చుకుంటుండగా, అమ్మ నీకు నాకును మరి ఒక అప్పం చేసుకొని రా, కొన్ని మంచినీళ్ళను కొన్ని అప్పం చేసుకొని రా అంటే ఆ విధవరాలు ఏమంటా ఉంటుందంటే, అయ్యా కొంచెంలో పట్టడి పిండి కొద్దిగా నూనె ఉన్నది, ఆ నూనె ఆ పిండి మేము రొట్టెలు చేసుకొని ఈ ఒక్క దినము మేము చేసుకొని తిని చచ్చిపోదామని అనుకుంటా ఉన్నామని అంటూ ఉంటాడు. ఏలియా అంటూ ఉంటాడు, అమ్మ ఆ పిండి తక్కువ కాదు, వర్షం కురిసేంత వరకు పిండి తక్కువ కాదు, నూనె కూడా అయిపోదు, పిండి అయిపోదు, నూనె కూడా అయిపోదు, తీసుకొని రా అన్నప్పుడు ఆ విధవరాలు మరి అతనికి అప్పము చేసుకొని ఆ 3.5 సంవత్సరాలు మరి ఏలియాకి ఆహారం అందించినట్లుగా మరి చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఒక్క దినాన మరి ఆమె ఏలియాకి ఆ అప్పం చేసి ఆ రొట్టెలు చేసుకొని తీసుకొచ్చిందేమో, మరి ప్రతి దినము తను అప్పం చేసి ఏలియా దగ్గరకు తీసుకొస్తూ ఉంటే ఆ పిండి ఎలా తయారవుతూ ఉన్నదో, నూనె ఎలా పుడుతూ ఉన్నదో ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. ఆ కార్యము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా ఆమె ఇంకా బలపరిచింది ఆ కార్యం. ఆమె విశ్వాసము చిన్న విశ్వాసమే అయి ఉండొచ్చు, కానీ ఆమె దేవుని యందు మరి పెద్ద విశ్వాసమును కలిగి ఉండినట్లుగా ఆ కార్యాన్ని చేసింది. ఆమె విశ్వాసాన్ని ఆ కార్యం బలపరిచింది. చాలామంది ప్రియులారా, మనుషుల యందు మనము నమ్మిక ఉంచుతాం, కానీ దేవుని యందు మనం నమ్మిక ఉంచాం. ఈ మనిషిని నమ్ముకుంటే ఇట్లా చేస్తాడు, ఆ మనిషిని నమ్ముకుంటే అట్లా చేస్తాడు. మనుషులు మోసగాళ్ళండి. ఈ లోకము ఎంత మోసమో మనుషులు కూడా మోసగాళ్ళు. ఒకప్పుడు కొన్నిసార్లు మనకు నమ్మకంగా ఉండొచ్చు, కానీ చివరికి మనిషి మనల్ని మోసం చేస్తాడు. దేవుడే నమ్మకమైన వాడు. దేవుడు ఎన్నటికీ మనల్ని మోసం చేయడు. దేవుడు మనల్ని మరి మన జీవితాన్ని అద్భుతంగా మరి మారుస్తూ ఉంటాడు. యోహాను సువార్త మరి 11వ అధ్యాయంలో మనం చూస్తే లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభుల వారు అక్కడ ఉండరు. యేసుప్రభుల వారు అక్కడికి వచ్చినప్పుడు మార్తా మరియను చూసి, నీ సహోదరుడు బతుకుతాడని చెప్తా ఉంటాడు. 11:26 వచనం చూసి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు చనిపోడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు ఆ విశ్వాసము అతన్ని బ్రతికిస్తుందని చెప్తా ఉంటాడు. అయితే ప్రియులారా, అందుకే వారి విశ్వాసాన్ని బట్టి చనిపోయిన లాజర్ను తిరిగి మరి బ్రతికించడం దేవుడికి సాధ్యమైన. చనిపోయిన వారి యొక్క విశ్వాసాన్ని బ్రతికించడానికి దేవుడు మరి లాజర్ను బ్రతికించడం జరిగింది. ఎప్పుడైతే చనిపోయిన లాజరు మరి బ్రతికి బయటికి వచ్చడం, వారు ఇంకా విశ్వాసంలో బలపడడం జరిగింది. ప్రియులారా, విశ్వాసము
అద్భుత కార్యాన్ని చేస్తూ ఉంటుంది. విశ్వాసము మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుని కార్యము మరి జరిగించబడడం అక్కడ చూస్తూ ఉంటాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానము లేట్ అయింది. ఏ మనుష్యుడు కూడా మరి అన్ని సంవత్సరాలు దేవుడు చేసిన వాగ్దానం కొరకు వెయిట్ చేయడు. కానీ అబ్రహాము వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని ఆ వాగ్దానాన్ని బట్టే తన విశ్వాసాన్ని మరి కూడగట్టుకొని వృద్ధాప్యమందు మరి ఇస్సాకును పొందడము అనేది మనం చూస్తూ ఉన్నాం. మృతతుల్యమైన తన యొక్క శరీరాన్ని చూసుకోక, ఆ చచ్చిపోయిన తన శరీరాన్ని చూసుకోక దేవుని వైపు చూసి విశ్వాసంతో మరి కుమారుణ్ణి పొందినట్లుగా మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, మన జీవితంలో మరి దేన్ని బట్టి మనం కలవర పొందుతూ ఉన్నాం, దేన్ని బట్టి మనము మరి జడుస్తూ ఉన్నాం, దేన్ని బట్టి మన జీవితాలను మనము బలహీనపరుచుకుంటున్నాం. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు అద్భుతాలను చూస్తావు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు లేనిది, నువ్వు ఏదైతే లేదు అని అనుకుంటున్నావు, దేని యందు అయితే విశ్వాసం ఉంచుతున్నావో దాన్ని పొందుటకు దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని కొరకు కనుక పెట్టుకొని వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన యొక్క కార్యాల కొరకు ఎదురు చూసి వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచుము. దేవుడు నీ కార్యాన్ని, నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, లేనివి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీవు విశ్వాసము దేనిపై ఉంచుతావో అది ఇప్పుడు లేదు, కానీ అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం నువ్వు దేని మీద అయితే కలిగి ఉన్నావో దాన్ని నువ్వు పొందుకున్నావని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు పొంది ఉన్నావని నమ్ముతావో దేవుడు అప్పుడు అది నీకు కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతావో నీ హృదయాన్ని కలవరపడడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూచినట్లయితే నువ్వు మునిగిపోతావు. యేసుప్రభుల వారు సముద్రం పైన నడిచి వస్తూ ఉంటే పేతురు కూడా, నీవే అయితే నేను కూడా నడిచి వచ్చేటకు నాకు సహాయం చేయి తండ్రి అన్నప్పుడు, సరే రా అన్నప్పుడు పేతురు కొంత దూరం నడిచి మరి ఆ గాలిని చూచి మునిగిపోవడం జరుగుతూ ఉన్నది. దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో నువ్వు మునిగిపోవు. దేవుని వైపు చూచినప్పుడు పేతురు మునిగిపోకుండా ఆ సముద్రం పైన నడవడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని వైపు నువ్వు చూచినప్పుడు నీ విశ్వాస జీవితంలో దేవుడే నాకు అన్ని విధాల సహాయం చేయగలడు అని దేవుని ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో నీవు అద్భుతాన్ని పొందుకుంటావు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను దీవించునుగాక. ఆమేన్.